రుద్రారం గణేష్ దేవస్థానంలో హుండీ లెక్కింపు 29.37 లక్ష రూపాయలు ఆదాయం. పటాన్చెరు, జూలై 2, 2025 సంగారెడ్డి జిల్లాలోని రుద్రారం గణేష్ దేవస్థానంలో ఈరోజు బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. గత 105 రోజులకు సంబంధించి నిర్వహించిన ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో లావణ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తుల సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హుండీ లెక్కింపు అనంతరం వెల్లడైన వివరాల ప్రకారం శ్రీ స్వామివారి హుండీ ద్వారా 28,17,149 రూపాయలు ఆదాయం లభించింది. అలాగే అన్నదాన హుండీ ద్వారా 1,20,594 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ రెండు హుండీల మొత్తం ఆదాయం 29,37,743 రూపాయలుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల విశేష ఆదరణకు, సేవా నిరతికి ఈ గణనీయమైన ఆదాయం నిదర్శనమని దేవస్థానం కమిటీ పేర్కొంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి హుండీ కార్యక్రమంలో మా కార్యనిర్వహణాధికారి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు కూడా పాల్గొని వాళ్ళ సేవా సిద్ధితంతో ఈ హుండీ లెక్కింపు జరిగింది. అయితే ఇన్ని రోజుల కంటే దాదాపుగా చాలామంది భక్తులు ఈ 2-3 నెలల నుంచి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె విరాజిల్లుతున్నటువంటి మన గణపతిని దర్శించుకొని పోవడం వలన మనకు హుండీదాయం చాలా వచ్చింది. అలాగే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మన దేవస్థానం నుంచి కల్పిస్తున్నాము. అలాగే వచ్చినటువంటి భక్తుల గీట ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదానంలో కానీ, ఇటు పూజా కార్యక్రమంలో కానీ సామూహికంగా అన్ని కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగే మన ఆలయంలో మీరు చూస్తున్నారు, ప్రతిరోజు రోజు అభివృద్ధి చెందుతూ ఈరోజు మండపం కానివ్వండి, రాజగోపురాలు కానివ్వండి, చుట్టూ తిరగడానికి 108 ప్రదక్షిణలు చేయడానికి కింద బండలతో మన కార్యక్రమం జరపబడుతున్నది. ఇవన్నీ కూడా మనకు వచ్చే వినాయక చవితి వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే ఈ వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాం. జై గణేష్, జై జై గణేష్. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం గ్రామంలో యందు వెలిసి ఉన్న శ్రీ గణేష్ దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారిని.
ఈరోజు 105 రోజులకు గాను హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇందులో స్వామివారికి హుండీ కార్యక్రమంలో భక్తులు, సేవా సమితి, మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు అందరి సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపు 105 రోజులకు గాను 28,17,149 రూపాయలు మామూలు హుండీ ఆదాయం వచ్చింది. అలాగే అన్నదానం హుండీ 1,20,594 రూపాయలుగా నమోదైంది. మొత్తం కలిపి 29,37,743 రూపాయలుగా నమోదైంది. ఇది గతంతో పోలిస్తే చాలా పెరిగింది. అంటే మంత్లీ ఒక 6 లక్షల నుంచి 10 లక్షలకు, అంటే సుమారు ఒక నెలకి 3-4 లక్షల ఆదాయం పెరిగింది. భక్తులు ఎక్కువగా పాల్గొంటున్నారు. స్వామివారికి పూజలు చేసి కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. స్వామివారు కూడా వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఉన్నారు కాబట్టి భక్తులకు కూడా నమ్మకం పెరిగింది. భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అలాగే దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో చేశాము. అంటే దేవాలయంలో ఫ్లోరింగ్ చేస్తున్నాము, తర్వాత ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది, తర్వాత మనకి స్లాబ్, తర్వాత అర్చకులకి గదులు, ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు తమ స్వంత నిధులతో దేవాలయానికి 3 రాజగోపురాలు నిర్మిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు దరిచేరుతున్న నేపథ్యంలో కార్యక్రమాలన్నీ వేగవంతం చేయడం జరిగింది. ఎవరన్నా ఇంకా దాతలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.